ఒకప్పుడు ఒక పేద ముసలి తాత భిక్షాటన చేస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను ఇద్దరు స్నేహితులైన రాకేష్ మరియు రమేష్ ఇంటి వద్దకు వెళ్ళాడు. వారిద్దరూ సామాజిక సేవకులు. ఒక సాయంత్రం అలా బయటికి వెళ్తున్న సమయంలో తాత భిక్ష అడుగుతూ కనిపించాడు. వారు తాతకు డబ్బు ఇచ్చారు. అలా నడుస్తూ నడుస్తూ రమేష్, రాకేష్ అడుక్కునేవాళ్లను అక్కడక్కడ చూశారు. ఇంటికి వెళ్ళాక అలా వసారాలో కూర్చొని ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకున్నారు. మన దేశంలో ఎందుకింతమంది భిక్షగాళ్లున్నారు? పేదరికాన్ని ఎలా తొలగించాలి? వారికి సరిపడా పని లేకపోవడం వల్లే వారు భిక్షగాళ్లుగా మారుతున్నారు. అందరికీ పని దొరికితే వారు సంపాదించి జీవించగలరు. మనము ఏదైనా చెయ్యకపోతే ఈ చర్చ వృధా. అప్పుడు ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు, భిక్షగాళ్లకు పని దొరికేలా ఒక ప్రణాళిక రూపొందిద్దామని. మరుసటి రోజు వారొక గ్రామానికి వెళ్లారు. చూడు, ఈ పిల్లలంతా వీరింతకంటే మంచి జీవితం గడపొచ్చు. కాని ఎందుకిలా? మనం ఇక్కడ వాళ్లను కలిసి ముందు వారి కష్టాలు తెలుసుకుందాం. అలాగే రమేష్, ఆ తరువాతే ఏం చెయ్యాలో చూద్దాం. అక్కడ ఒక పాడైపోయిన గుడిసెలో నివసిస్తున్న పేద మనిషిని చూశారు. ఆశ్చర్యంగా అతనే నిన్న తమ ఇంటికి వచ్చిన భిక్షగాడని గుర్తించారు. అతను పాత చిరిగిన బట్టలు ధరించి ఉండగా అతని భార్య మరియు పిల్లలు కూడా అలాగే ఉన్నారు. అయ్యా, మీరు పేదరికం నుంచి బయటపడ్డానికి నేను సహాయం చెయ్యాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. తప్పకుండా ఏదైనా చేస్తాను. సరే అయితే, మీరు ఈ డబ్బు తీసుకుని మీ జీవితాలను మెరుగుపర్చుకోండి. రెండు నెలల తరువాత వారు తాత జీవితం ఎలా ఉందని చూడటానికి వెళ్లారు. కాని అతని జీవితం ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. నేనిచ్చిన డబ్బుతో మీరేమి చేశారు? మీరు ఇంకా ఎందుకు పేదగానే ఉన్నారు? తాత వినయంగా ఇలా చెప్పాడు. బాబూ, మీరిచ్చిన డబ్బుతో నేను నా కూతురి వివాహం చేశాను. సరే, ఇప్పుడు నేను మీకు పనిచ్చి సాయం చేస్తాను. 1 సంవత్సరం పాటు సంతలో ఒక కొట్టు పెట్టుకో. అక్కడ మీరు పండ్లు, కూరగాయలు అమ్మండి. వాటిని కొనడానికి కూడా నేను డబ్బిస్తాను. బాబూ, మీ ప్రోత్సాహంతో ఈసారి నేను కష్టపడి నా స్థితిని మార్చుకుంటా. అలా కూరగాయలు, పండ్ల కొట్టును ప్రారంభించి కుటుంబమంతా పనిచేయసాగారు. రోజూ రండమ్మా, తాజా కూరగాయలు, పళ్ళు తక్కువ ధరకే ఇస్తాము. అలా రోజురోజుకీ బేరాలు పెరిగాయి. తాత భలే సంతోషంగా ఉన్నాడు. అతని భార్య, పిల్లలు అందరూ కలిసి కొట్టు వద్ద పనిచేస్తున్నారు. పండ్లు, కూరగాయలు అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు. వారి జీవితం ఎంతో మెరుగైంది. 1 సంవత్సరం తరువాత రాకేష్, రమేష్ తాతని చూడటానికి వెళ్లారు. ఈసారి వారు చూసిన దృశ్యం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఆ భిక్షగాడు, అతని భార్య, పిల్లలు అందరూ కలిసి కొట్టు వద్ద పనిచేస్తున్నారు. వారంతా మంచి దుస్తుల్లో ఉన్నారు. తాతగారు వీళ్లను చూసి సంతోషంలో ఇలా అన్నాడు. మీ వల్లనే నేను భిక్ష అడగడం మానేశాను. ఇప్పుడు మేము నిజాయితీగా పనిచేసి ఆకలి లేకుండా జీవిస్తున్నాం. మీరు మమ్మల్ని విముక్తి చేశారు. ఈ దేశ యువత రమేష్, రాకేష్లా ఆలోచించి సంఘానికి తమ వంతు తోచిన సహాయం చేయగలిగితే దేశంలో పేదరిక నిర్మూలనకు కొంతలో కొంత తోడ్పడినవారవుతాం.